రీసెంట్గా ఒక వీడియో అనేది వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అది కాకి మనిషిలా మాట్లాడడం గురించి. సో ఈ 2025లో చాలా వరకు అన్ని వింతలు విచిత్రాలు జరుగుతూనే ఉన్నాయి. ఎక్కడో 10,000 అడుగుల కింద ఉండే సముద్రపు జీవులు కొన్ని భూమి మీదకి కనపడడం జరుగుతుంది. ట్రాన్స్పరెంట్ చేపలు, అలాగే ఫిరానా లాంటి చేపలు. తర్వాత ఇంకొన్ని జరగడంతో జనాలు ఇది ఏదో ఉపద్రవాలు వచ్చేది అని అనుకున్నారు. ఆల్రెడీ 2-3 ఉపద్రవాలు అయిపోయాయి. అందులో ఒకటి మనకు ఇక్కడ భూకంపం ఒకటి వస్తే బ్యాంకాక్లో, అలాగే రెండవది నిన్ననే బ్లాక్ మండే అని అంటే స్టాక్ మార్కెట్లు కుప్పకూలిపోయాయి ట్రంప్ తీసుకున్న కొన్ని నిర్ణయాల వలన. కాబట్టి ఇలాంటి వాటిలో ఉన్నప్పుడు బ్రహ్మం గారు కూడా కాకి చిలుక పలుకులు పలికేను అని కాలజ్ఞానంలో రాసి ఉన్నారు. అది కూడా నిజమైపోయింది. ఏంటంటే రీసెంట్గా మహారాష్ట్రలో ఒక వ్యక్తి చిన్న కాకి పిల్ల ఉంటేను తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చాడు. దానికి సపరిచర్యలు చేసి చనిపోకుండా కాపాడడం జరిగింది. తర్వాత వాళ్ళకి వాళ్ళకి అలవాటే ఇంట్లో ఉండడం, మనిషి మాట్లాడేది చూసి నేర్చుకోవడం మొదలుపెట్టింది. జనరల్గా చిలుకలకు లోపల నాలుక పలుకుతుంది కాబట్టి మనం ఏం చెప్తే అది వస్తుంది. అందుకే చిలుక పలుకులు అంటాం. అంటే మనం ఏదైనా ఒక వర్డ్ను చెప్తే అది రిపీట్ చేస్తుంది. అలాంటిది కేవలం చిలుకకు మాత్రమే ఉంది. వేరే ఏ బర్డ్స్ వాళ్లకు ఉన్న ఇది ఇప్పుడు కాకి అనుకోండి, కావు కావు అనడం తప్ప వేరే అనేది మీరు ఎక్కడ చూసుండరు. ప్రతి పక్షికి ఒక శబ్దం ఉంటుంది, అది తప్ప వేరేటివి చేయవు. కానీ ఇక్కడ ఆ పక్షి ఎలా ఉన్నావు అంటే సమాధానం చెప్తుంది, తిన్నావా అంటే సమాధానం చెప్తుంది, వాళ్ళని పిలుస్తుంది, బావు అని పిలుస్తుంది, ఆ తల్లి అని పిలుస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళందరికీ సమాధానం మనుషులు మాత్రమే మాట్లాడుతుంది. పితృదోషాల గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. పడమర దిశలో దోషం మాటిమాటికి మీకు దొరుకుతుంది అని అంటే పితృదోషాలు ఎక్కువగా ఉంటుంది అని. పితృదోషాలు ఉన్న వాళ్ళకే పడమర ఇళ్ళు, దోషం ఉన్నటువంటి ఇళ్ళు దొరుకుతాయి. పడమరంతా దోషాలతో కూడి ఉంటారు. ఈ పితృదోషాలకు కాకికి సంబంధం ఉంది. ఎందుకనంటే తర్పణం, పిండ ప్రదానం ఏదైతే మనం చేస్తాం కదా, చేసినవి కాకికి పిండ ప్రదానం చేస్తారు. అంటే మన పితరులు కాకి రూపంలో వచ్చి తింటారు అని చెప్పేసి. కాకుల రూపంలో మన పితరులు వచ్చి తింటున్నారా లేదా అనే విషయాన్ని కొంచెం పక్కకు పెడదాం. దీన్ని కొంచెం వ్యంగ్యంగా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, మూర్ఖంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అసలు కాకికి అంత ఇంపార్టెన్స్ మన శాస్త్రాల్లో, మన పురాణాల్లో ఎందుకు ఇచ్చారో తెలిస్తే మీరు సిగ్గుతో తల ఉంచుకుంటారు. మీకు తెలుసా, ఒక కాకి ఒక సంవత్సరానికి దాదాపుగా 200 మైని వేప చెట్లు నాటుతుంది. 200 నీమ్ ట్రీస్ కాకి అనేది నాటుతుంది. మీకు తెలుసా? మీరు ఎన్ని చెట్లు నాటారండి ఇప్పటి వరకు? పెన్ను పేపర్ తీసుకొని రాయండి. వేళ్ల మీద రాస్తారు, పెన్ను పేపర్ ఏంటి. కాబట్టి ఒక పక్షి చేయగలుగుతుంది ఎందుకు, ఎలా అనేది మీకు చెప్తాను. వేప పళ్ళు పక్షి కాకి పూర్తిగా ఉన్నట్టు సంగ్రహిస్తుంది. అంటే పూర్తిగా కడుపులోకి మింగుతుంది. వేప పండు పైన ఉన్న తోలు, ఆ గుజ్జు అంతా కరిగించుకున్న తర్వాత విత్తనం మాత్రము ఎక్కడ వేప చెట్టు ఉందో అక్కడ వేయదు. అక్కడ నుంచి 3-4 కిలోమీటర్లు దూరంగా వెళ్ళి అది విసర్జిస్తుంది. అంటే అక్కడ విత్తనాన్ని వేస్తుంది. మీరు దారిలో వెళ్ళేటప్పుడు ఈ కొండల్లో, కోనల్లో, అడవుల్లో పోతుంటే చూస్తుంటారు కదా వేప చెట్లు. అవన్నీ ఎవరు నాటారో తెలుసా? మీరు కాదు, నాలాంటి వాళ్ళు కాదు, అవి కాకులు నాటినవి. సో ఈ విషయము మన పూర్వీకులు, మునులు, ఋషులు ఈ కాకి గుణాన్ని తెలుసుకుని కాకికి పిండం పెట్టండి అని అన్నారు. ఎందుకు? కాకులు బతుకుంటే వేప చెట్లు పెరుగుతాయి, లేకపోతే నరుక్కోవడానికి నీకు కూడా దొరకవు ఏవి కూడా. కాబట్టి ఇంత సూక్ష్మత ఉంటుంది. ఇవి తెలియక కొందరు వెధవలు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. కొందరు కవిత్వాలు చెప్తారు, కొందరు వెధవలు అయితే కాకి ఎట్లా పితరులో వస్తుంది అని. పితరులు అంటే పితరులే రావాల్సిన అవసరం, ప్రకృతితో బ్రతకమని మనకు శాస్త్రం నేర్పించింది. అది తెలుసుకోండి ఫస్ట్. ఎదవ లాజిక్లు మనము ఎక్కడ అప్లై చేయాలో అక్కడే అప్లై చేయాలి. కాబట్టి ఇక్కడ అవి కాదు, మనం ప్రకృతితో కలిసి ఉండాలి. అసలు కాకికి ఉన్నటువంటి లక్షణాలు ఎన్నో ఉన్నాయి. నేను చెప్పినటువంటి లక్షణం ఒకటి, ఇది అద్భుతమైనటువంటిది. రెండవది ఏంటో తెలుసా? తెలివి. కాకి తెలివి చాలా ఉంది. అందరూ చిన్నప్పుడు ఒక కథను చదివి ఉంటారు. ఏంటి? కాకి ఒక కావు కావు అని వచ్చింది, ఎండాకాలము నీళ్లు దప్పిగా అవుతుంది, అప్పుడు చూస్తే కుండలో కింద నీళ్లు ఉన్నాయి, వంగి తాగడానికి పోతే అందలేదు. ఏం చేస్తుంది కాకి? రాళ్ళు తీసుకొచ్చి ఒక్కొక్కటి కుండలో వేస్తే నీళ్లు పైకి వస్తాయి, తాగి పోయింది అని చెప్పేసి. ఈ కథ అందరూ చూశారు కదా. కథ కాదు, నిజంగా కాకి అంతకన్నా తెలివి ఉంది. కాబట్టి రీసెంట్గా కొంతమంది ఎక్స్పెరిమెంట్ కూడా చేశారు. చూద్దాము, పాతలో చదివాం కదా చిన్నప్పుడు, ఎప్పుడో 20-30 ఏళ్ల కిందట ఈ కథ. ఇప్పుడు కూడా కాకి తెలివి ఉందా లేదా అనేది ఎక్స్పెరిమెంట్ చేశారు. అద్భుతం ఏంటో తెలుసా? అంతకన్నా ఇంకా బ్రహ్మాండమైన తెలివి ఉంది కాకులకి. అలాంటి ఎక్స్పెరిమెంట్లో వాళ్ళకి తెలిసి వచ్చింది.
భగవంతుడు మన మనిషికి వేరే జీవుల కంటే 2 విషయాలను ఎక్స్ట్రాగా ఇచ్చాడు. ఏంటో తెలుసా? ఒకటి నాలుక, మాట్లాడడం. మీరు చూడండి, ఏ జీవి కూడా మాట్లాడదు. ఇప్పుడు కాకి మాట్లాడుతుంటేనే వింతగా చెప్పుకుంటున్నాం. రెండవది మేధస్సు, మేధ, తెలివి అనేది ఇచ్చాడు. ఎందుకు ఇచ్చారో తెలుసా? మనిషి మిగతా ప్రకృతిని తను హక్కున చేర్చుకొని కాపాడుకుంటాడు అని చెప్పేసి భగవంతుడు మనకిచ్చాడు. మనం ఏం చేస్తున్నాము? ఈ ప్రకృతి నాదే అని చెప్పేసి జనతా గ్యారేజ్లో ఒక పాట పాడతాడు చూడండి, అంతా నాదే అంతా నాదే అని చేసుకుంటూ పోతే ఏది దొరకదు. అలాగానే చేస్తున్నారు. ఇప్పుడు ఏది అవసరమో దానికి విచ్చలవిడిగా ప్రకృతిని వాడుకోవడం. ఒక చెట్టు నరకడం తప్పు కాదు. చెట్టు నరికితే 10 చెట్లు నాటకపోవడం తప్పు. అవసరాలు అందరికీ వస్తాయి. ఆ అవసరాన్ని తీర్చుకోవడానికి నీకు చెట్టు ఇస్తే అలాంటి చెట్లు మళ్ళీ రావాలిగా. మరి నీ పిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ తరాలకు ఎక్కడి నుంచి వస్తుంది? ఆ బాధ్యత మనకు ఉంటుంది. అది మనకు కాకి నేర్పిస్తుంది. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వాస్తు గురించి ఎన్నో విషయాలు ఈ ఛానల్స్లో మీకు వస్తూ ఉంటాయి. బెల్ బటన్ ప్రెస్ చేసి ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి. శివ ఓం.